So, hello guys, welcome back to my channel. This is Siddhu. సో ఈరోజు మనం మాట్లాడకపోయే కంటెంట్ ఏంటంటే సోయా చంక్స్ గురించి. చాలామంది సోయా చంక్స్ అనేది ఒక చీప్ అండ్ బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నట్టు. సో చాలా తక్కువ మనకి ఎంత ₹5కి 50 గ్రామ్స్ దొరికేస్తుంది. అది ₹10 చూసుకుంటే 100 గ్రాములు వస్తుంది. సో దాంట్లో నీకు 100 గ్రాములు 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అంటే చికెన్లో కూడా అంత రాదు 100 గ్రామ్స్కి. అండ్ ₹10 అయితే అంతకు రాదు చికెన్లో. సో ₹10కి 2 గుడ్లు వస్తాయి, అలా 12 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుందేమో. కానీ ఇక్కడ ₹10 పెడితే 100 గ్రామ్స్ వచ్చి దాంట్లో 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే చిన్న మాటనా మరి. సో మీ దగ్గర ఒకవేళ పైసలు లేవు ప్రోటీన్ సోర్స్ సెట్ చేసుకోవడానికి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా సరే, సో ఈ సోయా చంక్స్ అనేవి దాంట్లో డైట్లో యాడ్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ అవుతుంది. బట్ అంతే అనేసి చెప్పేసి సోయా చంక్స్ యాడ్ చేసుకోమని చెప్పేసి కిలోలు యాడ్ చేసుకొని 500 గ్రాములు ప్రోటీన్ తీసుకుంటా, 200 గ్రాములు వేసుకొని 100 గ్రాములు మొత్తం దీంతో కంప్లీట్ చేస్తా అంటే మిస్కన్సెప్షన్ అది. సో నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఈ వీడియో మొత్తం చెప్పబోతున్నా. సో ఎగ్జాక్ట్గా అన్నీ విను, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మంది చేసే మిస్కన్సెప్షన్ ఏంటంటే సోయా చంక్స్ తింటే మ్యాన్ బూబ్స్ వస్తాయని చాలామంది అనుకుంటారు అన్నమాట. అంటే మ్యాన్ బూబ్స్ అని ఒక మిత్తే చెప్పాలంటే. సో డైలీ తింటే ఏం రాదు. సో దేనికైనా సరే క్వాంటిటీ ఉంటుంది, దేనికైనా సరే లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయినా అనుకో దేనికైనా సరే కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లా ఇప్పుడు చిన్నప్పుడు ఇది ఎట్లా ఒక మిత్ లాంటిది. ఏంటంటే మనం చిన్నప్పుడు అంటుండే చూడు, పిల్లి చిన్న ఉన్నప్పుడు చిన్న పిల్లిలా ఉంటుంది, పెద్ద అయితే పులి అయిపోతుంది అని, అట్లుంటుంది ఇది. సో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో నువ్వేం డైలీ సోయా చంక్స్ తినడం వల్ల నీకు మ్యాన్ బూబ్స్ అనేది ఏం రాదు. నీకు సోయా చంక్స్ నువ్వు ఒక క్వాంటిటీలో తినాలి. 50 గ్రామ్స్ చాలు. డేకో 50 గ్రామ్స్ క్వాంటిటీలో తిన్నావు అనుకో నీకేం కాదు. దాన్నే 200 గ్రాములు కిలోలు వస్తుంది కదా కకృతితోటి. వస్తుంది రాబోయే దీంట్లో ఉంది 100 తింటే 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది కదా, ఇంకేం తినేద్దాం ఇక్కడనే అలా వేయద్దు. ఫ్రీగా వస్తుందని ఫినైల్ తాగుతారు మన వాళ్ళు. సో అట్లా ఫ్రీగా ప్రోటీన్ ₹10కి వస్తుంది కదా అని చెప్పేసి కిలోలు తినేసి మొత్తం 500 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కంప్లీట్ చేస్తా అంటే అది తప్పు. సో థింగ్ ఏంటంటే ఒక డేలో 50 to 60 గ్రామ్స్ తింటే చాలు, దానికంటే ఎక్కువ తినకండి. సో అదే నేను చెప్పేది వీడియోలో. సో ఫస్ట్ ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఎట్లా పెరుగుతుంది తగ్గుతుంది అనేది నేను వీడియోలో మాట్లాడదాం. కొంచెం మనం సైన్స్ సైడ్ వెళ్దాం. సో సోయా చంక్స్లో ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ ఏమో ఒక ఫీమేల్ హార్మోన్ అన్నట్టు. ఆ ఫీమేల్ హార్మోన్ హార్మోన్లో ఇంజెక్ట్ అవ్వడం వల్ల మనకు మ్యాన్ బూబ్స్ వస్తాయన్న మిస్కన్సెప్షన్ అయితే ఉంది. సో దీన్ని మనం ఎట్లా రెక్టిఫై చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సోయా చంక్స్ అనేది ఐసోఫ్లేవన్స్ కాంపౌండ్ అనేది ఉంటుంది. సో ఐసోఫ్లేవన్స్ ఫైటో ఈస్ట్రోజన్ అని ఇంకో కాంపౌండ్ ఉంటుంది. ఆ ఫైటో అంటే ప్లాంట్స్, ఈస్ట్రోజన్స్ అంటే హ్యూమన్ ఆర్గన్, అది హ్యూమెన్ది. సో హ్యూమెన్ మాలిక్యూల్ ఈస్ట్రోజన్ లెవెల్. సో చాలామంది ఏమనుకుంటారు అంటే మనం ఇది తింటున్నాం కదా, సో తినడం వల్ల మనకు కూడా మన దాంట్లో కూడా ఈస్ట్రోజన్ ఈ ఫీమేల్ యొక్క హార్మోన్ మన దాంట్లో కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. సో ఏంటంటే మన దాంట్లో ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ ఉంటాయి. మనం తినే దాంట్లో ఈస్ట్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, సోయా చంక్స్లో ఈస్ట్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ మాలిక్యూల్స్ వచ్చి మన మెన్లో ఉన్న రెసిప్టార్స్ తోటి కనెక్ట్ అయితే మన దాంట్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గి మన దాంట్లో కూడా మ్యాన్ బూబ్స్ వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. సో బట్ ఏంటంటే ఆ ఈస్ట్రోజన్ మాలిక్యూల్స్ ఏదైతే వస్తాయో సోయా చంక్స్ నుంచి మన రిసెప్టార్కి కనెక్ట్ అవ్వడానికి అంత ఎనర్జీ ఉండదు, అంత ఎఫెక్ట్ ఏం చూపించదు. సో అవి మన సో ఏంటంటే ఆ ఈస్ట్రోజన్ మాలిక్యూల్స్ ఏవైతే సోయా చంక్స్ నుంచి వస్తాయో అవి మన హ్యూమెన్లో ఉన్న రిసెప్టార్స్ తోటి కనెక్ట్ అవ్వని అంత స్ట్రాంగ్ ఎనర్జీ వాళ్ళ దగ్గర లేదు. అవి స్ట్రాంగ్గా ఉండలేవు, అవి కనెక్ట్ అవ్వలేవు. సో మీరు ఎప్పుడైతే లిమిటెడ్ అమౌంట్లో సోయా చంక్స్ అయితే తీసుకుంటారో అప్పుడు అవి దానికి కనెక్ట్ కావు. సో మీరు ఎక్కువైతే హెవీ అమౌంట్ తీసుకుంటారో, హెవీ అయితే ఏదైనా సరే చికెన్ కిలోలు తిన్నా, గుడ్లు 30-40 తిన్నా ఎవరికైనా ఎఫెక్ట్ అవుతాయి కదా. సో ఇది కూడా ఒక క్వాంటిటీ 50 to 60 గ్రామ్స్ తింటే ఏం కాదు. అదే మీరు 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ ½ కిలో అలాంటివి తింటే రోజుకి డెఫినెట్గా అవుతుంది అన్నట్టు. సో మీరు 50 to 60 గ్రామ్స్ తింటే మీకు డెఫినెట్గా సేఫ్ సైడ్ ఉన్నట్టే. ఆ ఈస్ట్రోజన్ మాలిక్యూల్స్ అనేవి ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ ఆఫ్ హ్యూమన్ బాడీలో కనెక్ట్ అవ్వదు, అంత ఎఫెక్ట్ ఏం చూపించదు. సో మీరు ఏం భయపడకండి. సోయా చంక్స్ని మీ దగ్గర మనీ లేకపోతే బాధ కూడా పడద్దు. సో మీ దగ్గర మనీ లేకపోతే సోయా చంక్స్ తీసుకోండి, మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. బట్
ఈ సోయా చంక్స్ అనేది మాత్రం చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నట్టు. సో ఎందుకంటే ఇవి చాలా తక్కువ గ్రామ్స్ ఆఫ్ క్యాలరీస్‌తో మంచి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఒక వెయిట్ లాస్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది. వెయిట్ లాస్ వాళ్ళకి గానీ, సో ఇది చాలా తక్కువ అమౌంట్‌లో మనకు మంచి ప్రోటీన్ వస్తుంది. సో ఎవరికైనా ప్రోటీన్ సోర్సెస్ లేవు నా దగ్గర, ఎక్కువ వెజిటేరియన్స్ దగ్గర ప్రోటీన్ సోర్సెస్ ఎక్కువ ఉండేవన్నమాట. మనకేంది గుడ్లు, చికెన్ ఉన్నట్టు వాళ్ళ వెజిటేరియన్స్‌కి ఉండవు. సో వాళ్ళ కోసం ఇది చాలా హెల్ప్ అవుతుంది. సోయా చంక్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మీకు డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరి దగ్గర ఎకనామికల్ కొంచెం ప్రాబ్లమ్ ఉంటే కూడా సోయా చంక్స్ యాడ్ చేసుకుంటే డెఫినెట్‌గా చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా ఏదో ఒక మీల్‌లో మీ సోయా చంక్స్‌ని యాడ్ చేసుకోండి. అది కూడా 50-60 గ్రామ్స్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు కూడా ఎకనామికల్‌గా సేవ్ అవుతుంది.